యూ. ఈ రోజు నేను, శర్మ అండ్ మాతో పాటు ఇదిగో మాక్సీ అండ్ లక్కీ కూడా ఉన్నారు. ఐ థింక్ వీళ్ళని ఎప్పుడు కలవలేదు. ఆ! ఇంకొకడు కూడా ఉన్నాడు. ఏడి వాడి అదే. పేరేంటి? ఆడెక్కడో సోప్ నియో. ఏస్తా ఉంటాడు. నియో నియో. కదా! నియో. ఆ! సో ఈ రోజు వీళ్ళు కూడా ఉంటారు. ఒరేయ్! ఇలా నించున్నావు నువ్వేమి బాత్రూమ్ గిత్రూమ్ పోయావు కదరా నాకు. సో శర్మ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బైకర్ and Thank also you. Nari Nari Nadama Murari. Thank This you. year has been fantabulous for you. Thank And you. rendu itla two different kinds of genres kada. Yeah. And Miru, you said in your recent programs lo chusanu that this is your best film that you ever did ani. Yeah. And I also felt that I've seen you. Yeah. Run Raja Run, Express Raja, Mahan Baudu, ఇలా మనం చాలా చూసాం అసలు. But this really it stands. So congratulations. Thank you, Suma garu. Thanks for doing the interview. Ayyo, Sharva, not at all. Always your family. Yes. And Ival, I met all your other people also. Other family, I'm very happy. First time మీ షోలోనే వీడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా. హలో చెప్పమ్మా అందరికి చెప్పు. అది అక్కడ అందరు చూసారా లేదా అడుగు. బైకర్ ఫిల్మ్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు బైకర్ సినిమాలో అని అడుగు. ఒక పెట్ కూడా ఉంటే బాగుండేది కదా అసలు. వై ఇస్ దేర్ నో పెట్ అని. ఓకే, వాట్స్ ద బెస్ట్ రెస్పాన్స్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ బైకర్? మన తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచేలాగా తీసాడు అభి అనే వర్డింగ్ ఏదైతే ఉందో, అంటే మనందరం అంటే టీమ్ యాజ్ ఎ టీమ్ వెన్ వి డిడ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ప్రౌడ్, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని డే బై డే విత్ ఈచ్ ఫిల్మ్ వి ఆర్ స్టెప్పింగ్ అప్. సో బైకర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్, ఐ థింక్ that's the best moment that I can hear. Exactly. And also బైకర్ సినిమా మేకింగ్ టేకింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇంత మంచిగా ఒక ఫ్యామిలీ ఇమోషన్ ని కూడా కలిపి హిట్ కొట్టడం అనేది ఇస్ అన్ ఆర్ట్. అవును, అది సక్సెస్ సాధించారు అసలు. అవును, అది the whole credit goes to Abhi because the way he wrote the script, the way he executed it, అంటే తను కథ ఎలా చెప్పాడో చెప్పిన దానికన్నా బాగా తీసాడు. అండ్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్ అని నేను చాలాసార్లు చెప్తున్నా ఉన్నా. ఎగ్జాక్ట్లీ, చెప్పక్కర్లేదు ఇంకా, అది కనిపిస్తుంది బాబోయ్. అదే నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫిల్మ్ టు షూట్. అండ్ ఈ స్కేల్లో ఇంత క్లాసీగా ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీయటం అంటే థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అభికే క్రెడిట్ ఇస్తారు. అండ్ ఆ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లోనూ టచ్ చేసింది నన్ను ఆ ఫిల్మ్, రిగార్డింగ్ ద లైన్స్ దట్ ఆర్ దేర్. నేను మొన్న కూడా అభిలాష్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెనక్కి తిరిగి చూసేవాడు భయంతోనే చూస్తాడు అంటే హీస్ ఆల్రెడీ స్కేర్డ్ అని. అలాంటి వాటితో పాటు ఐ ఫెల్ట్ దట్ ఒక బైక్ రేస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఇస్ లైక్ లైఫ్. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ డౌన్, ఒక్కొక్కసారి గోతులు కదా. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపించింది అనమాట టు అవర్ లైఫ్స్, అవర్ గ్రాఫ్స్. అంతే కదా. What do you have to say about that? For that, ఈ మెటఫర్ ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఈ మెటఫర్ ఎప్పుడు అంటే ఈ సినిమా కథ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్లీ నా మైండ్ లో అది స్టార్ట్ అయింది చిన్న ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు ఒకసారి యూ కీప్ ups and downs, you climb up the mountain, climb down, climb up, down, so it keeps going on that way. You are never on the top, or either you are never on the low. Exactly. Anybody's, any actors, we all have our highs, lows. Okay. Because life lo chuste ippudu okkasari you keep ups and downs, you climb up the mountain, climb down, climb up, down, so it keeps going on that way. You are never on the top, or either you are never on the low. Exactly. Look at our careers, like me career and na career, anybody's, any actors, we all have our highs, lows, but the only thing that we can do is not give up and keep working. Ante, that's all we can do. And do our best. Avunu, you are the best at what you do and I'm the best at what I do. So that keeps us moving. And manaki oka baad ochina అరే ఇదే పర్సనల్ లైఫ్ లో ఇదైంది అదైందన్న మనం ఎక్కడ ఆగం. యాజ్ యాక్టర్స్ ఎస్పెషలీ we don't our filmmakers, this is the only craft we don't have the luxury to sit at home and cry, and we don't have anybody to replace us also. If we have committed to, you have to go, you have to finish the film, you have to. అంటే నాకు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, I'm feeling mentally bad, it doesn't work that way. చెప్పావు వస్తానని వెళ్ళాల్సిందే అంతే. అది చాలా మంది కదా అర్థం కాదు.
యా చాలా అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయనుకోండి శర్వా, చాలా వరకు అవును దేర్ మైట్ బి అక్కడ నువ్వు రాకపోయినా సరే ఈ వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తున్నాము అవును అని చెప్పగలుగుతారు. చెప్పగలుగుతాం. ఈవెన్ మన ప్రొఫెషన్ లో కూడా అవును. ఒక్కొక్కసారి ఒక కెమెరామెన్ బట్ కి ఒకసారి కమిట్ అవ్వకపోతే అయిపోయిన తర్వాత యూ క్యాన్ యాక్టర్స్ కి లేదు, యాక్టర్స్ కా ప్రివిలేజ్ లేదు. ప్రివిలేజ్ ఉండదు. యా అండ్ మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దట్. ఐ మీన్ ఐ సా సో మెనీ హిట్స్, ఫ్లాప్స్. ఇయర్ ముందు వరకు అన్ని కొంచెం యావరేజ్, బాగాలేదు. అంటే ఐ వాజ్ నాట్ మేబీ నాట్ ఇన్ ద రైట్. అందుకే చెప్తున్నా ఉన్నా, బైకర్ మేడ్ మీ పుష్ హార్డర్ into the character because the way he wrote, and you should get inspired by the script. So biker made me think, and weight transformation gaaniyandi, whatever it is, Abhi inspired me to become that. I know. And it changed me as a person also. Yeah, I can see that on your face. మంచి ప్లెజెంట్ స్మైల్ ఉంది.